ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నేటి వరకు మనమందరం సజీవులుగా ఉండి ఈ రీతిగా బ్రతికున్నామంటే దేవుని మహాకృపనే. అందును బట్టి దేవదేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మీరందరూ సుఖముగా సౌఖ్యంగా ఉన్నారని ఆశపడుతున్నాను. దేవుడు తప్పకుండా మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. మీ ప్రార్థన స్తుతులు ఏదైనా ఉంటే తప్పక మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. అనేక మంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. మీ సమస్య ఏదైనా సరే దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే నమ్మదగిన దేవుడు. చెప్పండి, ఈరోజు ఏంటి? నమ్మదగిన దేవుడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని నమ్మదగిన వాడని నమ్మరు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నమ్మదగిన వాడని నమ్మరు. ప్రభువాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేని. ఈరోజు ఎంతమంది ప్రభు నమ్ముతున్నారు? కొంతమంది చూచినా నమ్మరు, చూడకపోయినా నమ్మరు. కానీ ఈరోజు వాక్యం తెలిసే నమ్మదగిన దేవుడు ఆయన. చూడండి, లేవుని వాక్యంలో విలాప వాక్యములు 3వ అధ్యాయం 23 వచన భాగాన్ని చదువుతున్నాం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన కృప అనగా ఉచితమైనదని అర్థం. అనుదినము అంటే ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుని యొక్క కృప కనికరము ఎలా ఉంటుందంటే నూతనంగా పుట్టుచు మన మీద తన ప్రేమ చూపిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాక దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడంట. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చదవగలిగితే అక్కడ భక్తుడు అంటున్నాడు, ఏ ఒక్కరు కూడా నమ్మదగిన వారు కారు అని. ఏ ఒక్కరు కూడా నమ్మదగిన వారు కాదు. ముఖ్యమైన స్నేహితుడు నమ్మకండి అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4 మాట, మీలో ప్రతివాడు తన పొరుగు అనే విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనా నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముచ్చును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగుతున్నాడు. ఈరోజు ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తామో వాడే మన విషయాలన్నీ విని పక్కకెళ్ళి మన గురించి నీచంగా చెప్పేవాడుగా తయారయ్యాడండి. ఈరోజు మన విషయాలు ఏవైతే వింటాడో విని పక్కకెళ్ళి మన క్యారెక్టర్ను బ్యాడ్ చేసేవాడుగా ఉన్నాడు. ఎవడు నమ్మదగిన వాడు? ఎవరు నమ్మదగిన వారండి? నీ బంధువులు అంటావా, నీ ఆత్మీయులు అంటావా? వారిని నమ్మే బదులు గమ్మునడం మంచిదండి, ఉత్తమైన పని. అందుకే దావీదు భక్తుడు, అయ్యా ఈ మనుషులను నేను నమ్మి చాలా విసిగిపోయాను ప్రభువా, నా వల్ల కాదయ్యా, నేను వారిని నమ్మను ప్రభువా అంటాడు. ఎందుకు తెలుసా ఈ మాట చెప్తున్నాను? మనుషులు నమ్మదగిన వారు కాదు. వారు ఎంత నమ్మదగిన వారు కాదంటే, అవసరం ఉన్నప్పుడు నీ ఇంటి దగ్గరికి వస్తారు, అవసరం తీరిపోతే నేను పక్కన దోసేస్తారు. అవసరం ఉన్నప్పుడు అన్నా ఇది చేయండి అన్న, ఈ ప్రార్థన చేయండి అన్న, మీరు ఇంకా ప్రార్థన చేయాలన్నా అని చెప్తారు. అవసరం తీరిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరండి. అందుకే బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు ఎవరు నమ్మినా అందరూ మోసం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నమ్మదగిన వారు. ఎంతోమంది ప్రభుని విడిచిపెట్టి తిరుగుతున్నారు. ప్రభు మాత్రమే నమ్మదగిన వాడు. ప్రభు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తాడు తెలుసా? చుట్టాలు, బంధువులు, ఆత్మీయులు అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు యేసయ్య మనతో ఉన్నాడు. యేసయ్య మనతో ఎప్పుడు ఉంటాడంటే, అందరూ తోసేసి లోకమంతా వెలివేసి నువ్వు ఒంటరి దానివై ఇదిగో మూలుగుచు ఏడుస్తూ గదిలో కూర్చొని బాధపడుతూ చూసావా, అప్పుడు ప్రభు పక్క నిలబడుకొని నేనున్నాను, భయపడకు, ధైర్యంగా ఉండని చెప్తాడు. అది ప్రభు. అందుకే ఆయన నమ్మదగిన వాడు. ఇంతవరకు మనుషులు నమ్మి మోసపోయావా? బంధువులు నమ్మి మోసపోయావా? రక్త సంబంధికులు నమ్మి మోసపోయావా? నీ భర్తను నమ్మి మోసపోయావా? నీ భార్యను నమ్మి మోసపోయావా? నీ పిల్లలు నీకు ఇంకా అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నారా? నమ్మకు తల్లి. నమ్మి మోసపోయింది చాలు, నమ్మి ప్రభుకి దూరమైంది చాలు. ప్రభు నమ్మదగినవాడు. అందుకే చూడండి, దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 మాటను చదువుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంట. ఎంత గొప్ప మాట అంటే, మనల్ని పిలిచిన వాడెవరు? నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన పిలుపును చూడండి, గమనించండి ఏ రీతిగా పిలిచాడో. ఉదాహరణకి, నీ బంధువులు ఒక వివాహానికి నిన్ను పిలిచారు. నీ బంధువుల్ని ఒక వివాహాన్ని పిలిచారు. ఒక మంచి ఉద్యోగస్తుడివి నువ్వు. అయితే ఆ వివాహానికి నువ్వు పైన కూర్చొని, బంధువులే కదా, నా కుమారుడే కదా అని చెప్పి వివాహంలో అగ్రపీఠం మీద కూర్చొని ఉన్నాం. అయితే నీకంటే గొప్పవాడు వచ్చాడు అనుకో. నీకంటే గొప్పవాడు వచ్చినప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? నీకంటే గొప్పవాడు వచ్చారు, దయచేసి నువ్వు కింది దిగి వస్తావా అని చెప్పి నేను అవమానపరుస్తారు.
బంధువులు, స్నేహితులు అందరిని అవమానపరుస్తారు. నువ్వు అప్పులలో పడ్డావు అనుకో, నిన్ను పిలిచి ఏం చేస్తారంటే అవమానం చేస్తారు. ఎవరైనా వివాహాన్ని పిలిచినప్పుడు ఏముందని పిలవాలా? పేరుకే చుట్టాలు. ఎందుకు పనికిరారండి? 1 రూపాయి లేదు, ఏమి సంపాదించలేదు. ఉద్యోగం ఉంటే నిన్ను అందరూ పిలుస్తారు, ఉద్యోగం లేకపోతే ఎవరు నిన్ను పిలుస్తారు. నీ దగ్గర కారు ఉంటే అందరూ నిన్ను పిలుస్తారు, కారు లేకపోతే ఎవడు పిలవడు. నీకు ఇల్లు ఉందంటే నీ ఇంటి దగ్గరికి వచ్చి పిలుస్తాడు, ఇల్లు లేకపోతే ఎవడు నీ ఇంటి దగ్గరికి వచ్చి పిలవడు. నీ ఇంటి దగ్గరికి ఎవడు రాడు. దరిద్రుడంట ఉన్న స్నేహితులందరినీ పోగొట్టుకుంటాడు. ధనవంతునికి అధికముగా స్నేహితులు కలరంట. ధనవంతునికి అధికంగా స్నేహితులు ఉంటారంట, దరిద్రునికి ఉన్న స్నేహితులందరినీ పోగొట్టుకుంటాడు. కారణం ఏంటండి? ఎందుకు కారణం ఇలా? ఎందుకు కారణం? దేవుడు దరిద్రుల కొరకు వచ్చాడు, బీదవారి కొరకు వచ్చారు. బీదవారు లాంటి వారికి, పేదవారి, ఇదిగో అనేక మంది పాపుల కొరకు, పడిపోయిన వారి కొరకు, దరిద్రుల కొరకు, అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చారు. అందుకే అదే వాక్యంలో అంటాడు, అదే అధ్యాయం, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అదే 1వ అధ్యాయం 26 గల మాటలు చదువుతున్నాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్పవారినైనను వంశం వారినైనా అనేకులను పిలవబడలేదు. దేవుడు ఎవరిని పిలవలేదంటే గొప్పవారిని, గనులను, గొప్ప వంశం వారిని దేవుడు పిలవలేదంట. దేవుడు ఎవరిని పిలిచాడంటే, చదువుతాం అక్కిది మాట 27వ మాట చదువుతున్నాం. ఏ శరీరు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపడటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. జ్ఞానులను కాదు, వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వెర్రివారిని పిలిచాడు. ఏ యోగ్యత లేని వారిని దేవుడు పిలిచాడు. ఎందుకు పనికిరాని పెంటతో సమానమైన వారిని దేవుడిచ్చి, అందుకే పెంట కుప్ప నుండి దీనిని దేవుడు దరిద్రులను ఉన్నతమైన స్థితిలోకి ఎక్కిచ్చాడంట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈరోజు ప్రభువు మాత్రమే నమ్మదగినవాడు. అందుకే అక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, ప్రభువు మాత్రమే నమ్మదగినవాడు. అందుకే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో, ఏ పరిస్థితిలో పిలిచాడో, ఆ పిలిచిన పిలుపు వైపు చూస్తే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ బంధువు నిన్ను పిలిచి మోసం చేశారేమో, నీ అన్ననే చెల్లెలు ఏముందని పిలవాలా? ఇంటికి ఏం తీసుకొని వస్తావు మా ఇంటికి? ఇండ్లు గృహప్రవేశ వేషమంట కదన్నా, నాకు వేరే వాళ్ళు చెప్పారట. అవును, నువ్వేం రావాల్సిన అవసరం లేదులే, నువ్వేం తీసుకొని వస్తావు? చూసావా, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి, నువ్వేం పెట్టడం లేదు కాబట్టి నిన్ను ఎవడు పిలవడం లేదు. కానీ దేవుడు మాత్రం పిలుస్తున్నాడు. లోకంలో జ్ఞానులను దేవుడు పిలవలేదంట, బలవంతులను పిలవడం లేదంట, ఆస్తి ఉన్నవారిని పిలవలేదంట. బీదలను, బిక్కలను, అనాథులను, దరిద్రులను, పెంటతో సమాన వారిని, వెలివేయబడిన వారిని, దూషించిన వారిని, అనేక మంది ఎందుకు పనికి రాని వారందరినీ దేవుడు పిలిచాడని తెలుసా? పనికి రాని పాత్రను దేవుడు పనికొచ్చే పాత్రగా మారుస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నన్ను పిలిచే వారు ఎవరు లేరు. ఇదిగో నా వారు ముఖ్యమైన ఎవరు నన్ను పిలిచినా పిలవకపోయినా నా దేవుడు నన్ను పిలిచాడండి. నాకు చదువు రాదని ఎవరు పిలవలేదేమో, ఉద్యోగం లేదని ఎవరు పిలవలేదేమో, కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితులు ఉన్నావో ఆలోచన చేయి. ప్రభు మాత్రమే నమ్మదగిన వాడు. నువ్వు ఎవరిని నమ్మినా మోసపోతావు, ఎవరిని నమ్మినా ఇబ్బంది పడతావు. దేవుని మాత్రమే నమ్ము, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి మరొక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 గల మాటను చదువుతున్నాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనున్నది నిశ్చయములుగా పట్టుకుందాము. దేవుని బిడ్డలారా, మరొక మాట అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంట. అవును కదా, వాగ్దానం. దేవుడు ఈ సంవత్సరానికి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. వాగ్దాన భూమిలోకి దేవుడు తప్పకుండా నేను నడిపిస్తాడనే నమ్మకం, నిశ్చయత నీ జీవితంలోకి రావాలి. దేవుడి సంవత్సరానికి ఏ వాగ్దానం ఇచ్చాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చూడండి, ఒక ప్రేమికుడు ఒక ప్రియురాలతో అంటాడంట, తప్పకుండా నేను నిన్ను వివాహం చేసుకుంటాను వాగ్దానం చేశాడంట. ఆ వాగ్దానాన్ని బ్రేక్ చేశాడు. ఇదిగో అప్పు తీసుకున్నవాడు అన్నాడంట, తెల్లవారితే నేను నీ అప్పు కట్టేస్తానన్నాడంట. వాగ్దానం చేశాడు అంటే ప్రామిస్ చేశాడు. ఎన్ని ప్రామిస్లు బ్రేక్ అయ్యాయండి ఈరోజు? ఎన్ని ప్రామిస్లు బ్రేక్ అయ్యాయి? భర్త ప్రామిస్ చేశాడంట, ఇది మొదలుకొని నిరంతరం నేను నీకు తోడుగా ఉంటుందని, కానీ భార్యను మోసం చేశాడు. భార్య చెప్పిందంట, నేను నిన్ను విడిచిపెట్టాను, నేను నిన్ను మాత్రమే హత్తుకొని ఉంటానని, కానీ భర్తని మోసం చేసిందంట. ఇదిగో పిల్లలు తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేసేవారు, అన్నదమ్ములను అక్క చెల్లెలను మోసం చేసేవారు, సంఘాన్ని, సేవకులను, బిడ్డలను అందరి సమస్తం మోసం కానీ దేవుడు వాగ్దానం చేస్తే ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాట నిరర్ధకము కానేరదు. అబ్రహమా, నేను నిన్ను
నిశ్చయముగా ఆశీర్వదిస్తా, నిశ్చయముగా దీవిస్తా. ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన సమృద్ధికరమైన జనాంగం నీ ద్వారా కలుగుతాయి. ఇసుక రేణుల కంటే విస్తారంగా నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారం దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బిడ్డలు దేవుని కొరకు ధైర్యంగా రోసంగా కలిగి బ్రతికే వాళ్ళు ఉన్నారండి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇదిగో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా చేస్తాడని ఎంత నిశ్చయముగా నిలబడినటువంటి వారుగా ఉన్నారు. యాకోబుతో దేవుడు ప్రమాణం చేశాడు, యాకోబు నిశ్చయముగా నేను నీకు ఇచ్చేదను, నిన్ను ఆశీర్వదించేదను, ఇజ్రాయిల్గా నేను దీవించిన దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా దీవించాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పౌలు అంటున్నాడు, పౌలు భయపడమాకు, నీవు ఖచ్చితంగా కైసరి ఎదుట నేను నిలబెడతాను. ఎంతమంది నిన్ను చంపాలని పన్నాంగమ్మన్నా, ఎంతమంది నిన్ను అడ్డుపడ్డా దేవుడు తప్పకుండా నిన్ను బ్రతికిస్తాడని చెప్పాడు. కైసర్ ముందు నిలబెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో దోణిలో ఎక్కక ముందు ప్రభు చెప్పాడు, ఇదిగో మనం అద్దరికి చేరబోతున్నామన్నాడు. ఇదిగో తుఫాను వచ్చింది, భీకరమైన అలజడి వచ్చింది, భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. అయినా కూడా ప్రభు ఆ సముద్రంను గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయను. ఆ పడవ అద్దరికి చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, అదే రీతిగా నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడని జ్ఞాపకం చేసుకో. ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకో. నేను పిలిచిన పిలుపు చూడు, ఎక్కడ పిలిచాడో, ఎలా పిలిచాడో ఆ పిలిచిన పిలుపు వైపు చూడు. దేవుడు నమ్మదగినవాడు నాన్న. రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే, వాగ్దానం ఏ ప్రామిస్ అయితే చేశాడో ఆ ప్రామిస్లో దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఆ ప్రామిస్లో దేవుడు నిన్ను ఖచ్చితంగా గొప్పగా ఘనంగా ఇంకా బ్లెస్ చేస్తాడు. ఆ వాగ్దానం పట్టుకో, వాగ్దాన భూమిలో నిలబడు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. మూడో మాటను చూద్దాం. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 86 గల మాటను చదువుతున్నాం. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. చూడండి, దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి. నిజంగా దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి. ఎంత నమ్మదగినవంటే, దేవుని మాట ఆజ్ఞ అతిక్రమే పాపము గనక, పాపముల నుంచి జీతం మరణము గనక, ఇదిగో దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే నువ్వు హద్దు మీరుతావో తప్పకుండా నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు. అందుకే దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి. దేవుడు ఒక్కసారి ఆజ్ఞను జారీ చేశాడంటే అది నెరవేర్చేంత వరకు నీ దేవుడు కాపాడువాడు, కునకడును నిద్రపోడు. దేవుని ఆజ్ఞలు, అందుకే నా ఆజ్ఞలు భారము కానేరవు అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం నమ్ముతామో, విశ్వాసం ఉంచుతామో, అందులో ప్రకారం నడుచుకుంటామో, ఆజ్ఞలు మనకు ఎప్పుడు భారము కావు. ఆ ఆజ్ఞలు ఎప్పుడు మనము ఇబ్బందిగా ఉండవు. దేవుని ఆజ్ఞలు మనం నమ్మేవారిగా ఉండాలి కదా, దేవుని ఆజ్ఞలకు మనం లోబడేవారిగా ఉండాలి కదా. ఈరోజు ఎంతమంది దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో తండ్రి అయిన దేవుని స్తుతించమని చెప్పాడు. ఇదిగో పొరుగువానిది ఆశించవద్దు, పొరుగువాని వ్యభిచరించవద్దు, దొంగతనం చేయకూడదు. అయ్యా ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, దేవా విగ్రహారాధన చేయి, మాకు నీ పూర్ణ విశ్వాసంతో ప్రభుని స్తుతించు. ఎలాగనగా నీ రోసం కలిగింది దేవుడు అన్నాడు. ఆయన ఆజ్ఞలు, దేవుడు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. ఇదిగో సౌలును దేవుడు విసర్జించాడు, దావీదును మహారాజుగా చేస్తాడు. దేవుని ఆజ్ఞ జారీ చేశాడు, సమూయేలు ద్వారా దావీదును మహారాజుగా నిలబెట్టాడు. ఎన్ని ఆజ్ఞలండి! ప్రతి ఆజ్ఞలు దేవుని మూలముగా ఉన్నాయి. అందుకే ఆజ్ఞలు ఎప్పుడు భారం అవుతాయి అంటే, బాధ్యత లేని వానికి ఆజ్ఞలు ఎప్పుడు భారంగా ఉంటాయి. ఆజ్ఞలు ఎప్పుడైతే బాధ్యతగా తీసుకుంటాడో అప్పుడు అవి భారముగా ఉండవు. ఈరోజు ఆజ్ఞలను కానీ, దేవుని సేవ కానీ, దేవుని పరిచర్య కానీ భారంగా కాకుండా బాధ్యతగా చేస్తే అది ఎప్పుడు మనకు భారం కాదు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు భారం అవుతాయి అంటే, అవి మనం గ్రహించాలి. దానిలో ఉన్నటువంటి విషయాన్ని దేవుని హత్తుకొని మనం నడవగలిగితే ఆ ఆజ్ఞలు మనకు ఎప్పుడు భారము కావు. అందుకే దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి అనేటువంటి మాట సెలవిస్తున్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 గల మాటను చదువుతున్నాం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమగును యోగ్యమైన ఉన్నది. చూడండి, దేవుని వాక్యం ఎలా ఉందంటే పూర్ణ అంగీకారము, యోగ్యమైనది. అంతే రీతిగా వాక్యం నమ్మదగినది. ఎంతమంది దేవుని వాక్యం నమ్ముతున్నారండి? ఇదిగో దేవుని వాక్యం నా పాదములకు దీపం వంటిది, దేవుని వాక్యం నా త్రోగు వెలుగైనది, దేవుని వాక్యం తేనె కంటే మధురమైనది కదా. ఈ వాక్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుని వాక్యం నమ్మడం లేదు. ఈరోజు మనిషి చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్ముతున్నావు కానీ దేవుని మాటలు నమ్మడం అనేటువంటిది ఈరోజు ఎవ్వరూ చేయడం లేదు. దేవుని మాటలు, ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు నిరర్ధకము కానేరవు. వాక్యం అంటే ఏంటి? నీ వాక్యమే నమ్మదగినది.
వాక్యమే నమ్మదగినది. వాక్యం అంటే ఎవరు? ఇదిగో సత్యం, నీ వాక్యమే సత్యం. సత్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పాడంటే, ఇదిగో సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి క్రీస్తు ఈ లోకాన్ని దిగి వచ్చాడయ్యా. సత్యం అనగా వాక్యం. అందుకే ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి దిగి వచ్చాను. ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. ఆది యందు దేవుడు వాక్యమై ఉండి, అంటే వాక్యం మన మధ్యలోకి దిగి వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, దేవతలు ఉన్నా, అనేక మంది ఉన్నా, వారందరూ చేయి విడిస్తారేమో, కానీ నా దేవుడు మాత్రం చేయి విడువడు. అందుకే నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. ఎందుకు తెలుసా? అందును బట్టే నా దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడండి. అంత నమ్మదగినవాడండి మన ప్రభు. అందుకే నీ వాక్యం నమ్మదగినది. వాక్యం నమ్మదగినదండి. మనుషుల మాటల వలన గాయాలవుతాయి, దేవుని వాక్యం వలన హృదయానికి నెమ్మది వస్తుంది. ఇదిగో గాయమైన చోట దేవుని వాక్యాన్ని గనక రాయిస్తే ఆ గాయం కట్టువాడు. అందుకే గాయములను కట్టువాడు ఆయననే, గాయపరుచువాడు ఆయనే, ఆ గాయమును కట్టువాడు ఆయనే ఉన్నాడు. ఈరోజు నువ్వు మనుషుల ద్వారా గాయపరచబడ్డావా? మనుషుల ద్వారా బాధపడుతున్నావా? మనుషుల ద్వారా వేదన పడుతున్నావా? అయితే నీకు శుభవార్త ఏం తెలుసా? దేవుని వాక్యం నమ్మదగినది. దేవుని వాక్యం నీ జీవితంలో గొప్ప కార్యములను చేసేది. అందుకే ప్రభు వాక్యం మీద విశ్వాసం ఉంచు. ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుంచి నిన్ను కాపాడువాడై ఉన్నాడు. వాక్యం ఇదిగో రెండంచెల వాడగలిగిన ఖడ్గం. అందుకే వాక్యం నమ్మదగినది. వాక్యం నమ్మదగినది. కాబట్టి వాక్యాన్ని నమ్ము, మాట నమ్ము. వాక్యమే దేవుడయ్యుండెను. వాక్యమే దేవుడయ్యుండెను. చూడండి, అదే పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 గల మాటను చదువుతున్నాం ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మరొక విషయాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం సమస్తమైన పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేది, నమ్మదగినది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం నమ్మదగినది. కొంతమంది గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తముతో ఏటేటా బలులు అర్పిస్తూ వచ్చారంట. కానీ ఇదిగో గొర్రెల ద్వారా, మేకల ద్వారా, పొట్టేల ద్వారా, ఆ రక్తం ద్వారా పాపం పరిహరించబడడం అసాధ్యము గనక యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకాన్ని నరవతారి దిగి వచ్చి ఇదిగో అనేక మంది కొరకు, ఇదిగో తన బిడ్డలందరి కొరకు ఒక్కసారే బలి అయ్యాడు, ఒక్కసారే ప్రాణం పెట్టాడు, తన రక్తంను దారబోసాడు, తన బిడ్డలందరి పాపమును కడిగి వేసి పవిత్రపరిచి దేవుడు తన బిడ్డలందరినీ ఎత్తి పట్టుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఏ స్థితిలో ఉంటున్నావో, ఏ పరిస్థితిలో, ఏ పాపములో ఉన్నావో, సమస్తమైన పాపం నుంచి నిన్ను దేవుడు కడిగి పవిత్రపరచబడి ఉన్నాడు. మరొకసారి చదువుదామా? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 గల మాటను చదువుతున్నాం. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపం చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అయ్యా, నా స్వలాభముతో, నా చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులతో నేను పాపం చేశాను, నా పాపములు నేను ఒప్పుకోవాలి. ఇదిగో ఈరోజు టీవీ చూస్తున్న, పరిచర్య చూస్తున్న బిడ్డ, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. ప్రభు నమ్మదగినవాడు. దేవా, నా పాపాన్ని కడిగు నాయన, నువ్వు కడిగే దేవుడు అంట కదా, నా పాపాన్ని తుడిచివేనైనా. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపంను కడిగివేస్తుందంట. ఏ పాపం అంటే ఎలాంటి పాపమైనా, ఎలాంటిదైనా, చేతులతో అయినా, కాళ్ళతో అయినా, తలందులో అయినా, ఆలోచనలైనా, మాటలో అయినా, క్రియల్లోనా, ఏ విషయంలో అయినా సరే, ప్రభువా నా పాపాన్ని కడిగివేయంటే ప్రభు కడగడానికి సమర్థుడు. ప్రతి పాపంను కడిగివేసేవాడై ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు నమ్మదగినవాడండి. ప్రభు నమ్మదగినవాడు. ఏ ఒక్కరు నీ అపరాధాలు క్షమించరు. ఏ వాక్యము నమ్మదగినది కాదు, ఏ ఆజ్ఞేయం నమ్మదగినది కాదు. ఎవరు కూడా నిన్ను దగ్గరికి చేర్చుకోరు. ఏ బంధువులు, ఆత్మీయులు ఎవ్వరు నమ్మదగిన వారు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరికి నీతోనే ఉంటారు. బంధువులు, ఆత్మీయులు, తల్లిదండ్రులు అందరు సమస్తాన్ని వదిలిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. వాగ్దానం చేశాడా? వాగ్దాన భూమిలో నిన్ను నిలబెట్టేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నాయనా, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన తన ప్రేమనంతా నీకు చూపిస్తున్నాడు. నా బిడ్డని నిన్ను ప్రేమిస్తున్నాను నాయన, నా బిడ్డని నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచిపెట్టాను, నిన్ను త్రోసి నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుంటున్నాను అంటున్నాడు. అంత గొప్ప ప్రభు.
బంధువులను నమ్మి మోసపోయావేమో, డబ్బు ఇచ్చి మోసపోయావేమో, ఆస్తి ఇచ్చి మోసపోయావేమో, వాహనాలు ఇచ్చి మోసపోయావేమో, ఇదిగో ప్రేమించి మోసపోయావేమో. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎవరిని నమ్మదగిన వారిని నమ్మావో, నమ్మి 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 మోసపోయావు. ఎంతకాలమని నిన్ను మోసపోతావు, ఎన్ని దినాలని మోసపోతావు. ఏ ఒక్కరు కూడా నిన్ను హక్కున చేర్చుకొని ప్రేమించేవారే లేరే. ఈ లోకంలో అందరూ నిన్ను వెళ్ళేశారు, ఈ లోకంలో అందరూ తోసేశారు, కానీ ప్రభు మాత్రం తోసేయలేదు. ప్రభు హత్తుకొని ఉన్నాడు, ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి, దయచేసి ప్రభు దగ్గరికి వస్తావా, ప్రభువా నన్ను కడుగుతావా అని ప్రభుని అడుగు. ఒకవేళ శోధనలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రభుని అడుగు. ప్రభు నేను శోధనలో ఉన్నానని. ఆ ప్రభు అంటున్నాడు, చూడు, నువ్వు శోధనలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా నేను తప్పిస్తానమ్మా అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 మాటను చదువుతున్నాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు హింస కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగచేయును. చూడండి, ఈరోజు నువ్వు శోధనలో ఉంటే, ప్రభువా నేను శోధనలో పడిపోయానయ్యా, నన్ను విడిపించడానికి ఎవరున్నారంటే ప్రభు నమ్మదగినవాడంట. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, శోధనలో పడిపోయినావా, అయితే నువ్వు ఎన్ని శోధనలు వస్తాయో, ఎంతవరకు భరించగలుగుతావో అంత మాత్రమే శోధనలు నీకు వస్తాయి తప్ప అంతకు మించి మరి ఏ శోధన రాదు. దేవుడు ప్రతి శోధన నుండి నిన్ను తప్పిస్తాడు, ప్రతి ఇరుకు నుండి తప్పిస్తాడు, ప్రతి ఇబ్బంది నుండి తప్పిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే ఒకవేళ నువ్వు శోధనలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, పడిపోతున్నావా, నీ బలిపీఠం సరిగా లేదా, నీ కుటుంబ పరిస్థితి బాగలేదా, అయితే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి విషయం జ్ఞాపకం చేసుకో, ప్రభు ప్రతి శోధనను తప్పించగలిగిన వాడు. ఎందుకంటే శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు కనుక. ఆ శోధకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని శోధించాడు కాబట్టి. అందుకే శోధనలు సహించువాడు ధన్యుడు అన్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు. అందుకే మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఒకవేళ నువ్వు శోధనలో పడిపోయావా, ఎవరు నిన్ను విడిపించలేదా, ప్రార్థన చేయి, ప్రభువా నాకు సహాయం దయచేయి, ప్రభువా నాకు సహాయం దయచేయి. ఈ శోధన నుంచి తప్పించగలిగినటువంటి వాడు ఎవ్వడు లేడు నాయన. ఏ నరం మాత్రుడు కూడా నన్ను శోధన నుండి తప్పించలేడు. ప్రభువా నువ్వు మాత్రమే నమ్మదగిన వాడు, నువ్వు మాత్రమే కార్యం చేసే దేవుడు, నువ్వు మాత్రమే అద్భుతాలను చేసే దేవుడు నాయన. నా జీవితంలో కార్యం చేయి ప్రభు అని అడుగు. ప్రభు ఎందుకు కార్యం చేయడం, ప్రభు ఎందుకు నీ జీవితంలో మేలు చేయడం. ప్రభువా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా దరిద్రమైన నీచమైన స్థితిని మార్చు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకో. దేవుడు అత్యధికమైన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మెండైన దీవెన జరిగిస్తాడు. కృపాసత్య సంపూర్ణుడు ఆయన. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ప్రేమించే దేవుడు, నమ్మదగిన దేవుడు. నమ్ముతావా? ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు నా స్థితిని మార్చు నాయన, ప్రభు దగ్గర అడుగు. అందుకే ఆయన అంటున్నాడు, ఎంతైనా నువ్వు నమ్మదు. ఎంత అంటే చెప్పలేనయ్యా. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, అయ్యా ఈ మనుషులను నమ్మి మోసపోయానయ్యా. అయ్యా సౌలు సొంతం నా మామయ్యా, ఇదిగో నన్ను చంపడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నాడయ్యా. నా మామే నన్ను నమ్మదగిన వాడు కాదయ్యా. ఎవరిని నమ్మాలయ్యా, నేను ఎవరిని నమ్మాలి ప్రభు అని బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ బంధువుల చేతులు, ఆత్మీయుల చేతులు నలిగిపోయావా? దేశంగా అన్ని దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ నమ్మదగిన వారు ఉన్నారని వెళ్ళిపోతే అక్కడ నేను నిలువులో మోసం చేస్తే ఎక్కడికి పోవాలో, ఎవరికి ముఖం చూపించుకోవాలో అర్థం కాక అక్కడే మూలుగుతున్నావా తల్లి? ప్రభు చెప్తున్నాడు, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ పాపం ఎంతదైనా, పాపమును తొలగించగలిగిన శక్తి దేవుని దగ్గర ఉంది. ప్రభు దగ్గరికి రా. శోధన ఎంత పెద్దదైనా సరే ప్రభు దగ్గరికి రా, తీసేస్తాడు. నీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేత్తో పట్టుకొని అడుగు. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన అడుగు, ప్రభువా నాకు వాగ్దానం చేసావు, నా కుటుంబాన్ని మారుస్తాను, నా పిల్లలను మారుస్తాను, నా జీవితం మారుస్తాను, నాకు వాగ్దానం చేసావు నాయన. నా స్థితిని మార్చు ప్రభు, నేను పడిపోయాను నాయన, నన్ను కట్టు ప్రభు అని ప్రభు దగ్గర అడుగు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. ఎంత నమ్మదగిన వాడైనా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప చూపించేవాడు. ఇదిగో చూడు, ఒక విషయం మీకు చివరిగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో అందరూ చేయి విడిచిన యేసయ్య మాత్రం చేయి విడివాడు. దరిద్రుడు లాజరు ఉన్నాడు, అందరూ చేయి విడిచిపెట్టారు, చనిపోయాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. ఇదిగో ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. ఆ దొంగ చివరిగా, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నమ్మదగిన వాడు, ఆ బిడ్డను నిశ్చయముగా నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. అతను పరదేశంలో ఉన్నాడు, చేయి విడిచిపెట్టలేదే. చివరి స్థలంలో ఉన్నప్పుడు కూడా దేవుడు చేయి విడిచిపెట్టలేదు. యోనాను, ప్రభువా ఈ మత్స్యము చేపలోండి ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నన్ను విడిపించు ప్రభువా, నన్ను అద్దరికి చేర్చు ప్రభు అంటే దేవుడు ఆయన ఎత్తుకొని పోయి, ఇదిగో
నిన్నేవే ప్రాంతములు విడిచిపెట్టాడు. ఎంత నమ్మదగిన వాడండి. ఎవరెవరినో నమ్మావు, ఎవరెవరినో కలిసావు. ఆస్తిని, బంగారాన్ని, ఇండ్లును, పొలాన్ని, శరీరాన్ని అంతటిని పోగొట్టుకొని దరిద్రమైన స్థితిలో ఉన్నావు. ప్రభువు నేను పిలుస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మనిషిని నమ్మి మోసపోయి నడి రోడ్లకు వచ్చారయ్యా. ఎంతమంది వేదన పొందుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు అయ్యా. శ్రమలో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు అయ్యా. వారి శ్రమలకు తగినటువంటి ప్రతిఫలము విడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. ఎవరెవరు శోధనలో పడిపోతున్నారో కాపాడి తప్పించమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ ప్రార్థన సూత్రం ఎంతమంది తెలియజేస్తున్నాం, వారి జీవితాలు దీవించండి తండ్రి. వారిని ఆశ్రయించి స్వస్థపరచనైనా అయ్యా. వారి గర్భఫల సమస్యలు, భూ సమస్యలు, వివాహ విషయంలోను అయ్యా, చదువుల విషయం, ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలోను అయ్యా, ఇదిగో తన శరీర విషయంలోను దేవా అయ్యా, అపవాది క్రియల, దురాత్మ శోధనలు ఏ విషయంలో అయితేనే బాధపడుతున్నారో సమస్తమైన ప్రతి ఒక్క విషయంలో తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ ఆత్మచేత వారిని ఎత్తి పట్టుకొని నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం నాయన. ఈ పరిచయలు ఎంతమంది గొప్పలిపుతున్నారో వారిని కూడా దీవించమని, కావాల్సిన ఆశ్రయతో నింపుతారమని ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతమైన దేవుని మహాకృప కనికరం నిత్యముగా నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నామని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.